ఈ రోజు వచ్చేసి ఎంసెట్ కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అండి. చిన్న ఎంసెట్ రాసి వచ్చారా? ఎంసెట్ ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉన్నారా? ఎంసెట్ అమ్మ ఎలా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? బాగానే ఉంది. మ్యాథ్స్ మీది ఎంసెట్ లేకపోతే క్యూటా? ఎంసెట్. మ్యాథ్స్ ఎలా ఉంది? మ్యాథ్స్ ఎలా ఉంది? 80 మార్క్స్ కి. ఫిజిక్స్ బాగానే ఉంది. కెమిస్ట్రీ ఓవరాల్ గా ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? ఓకే, ఆల్ ది బెస్ట్. చిన్న ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? మీడియం ఉంది. మ్యాథ్స్ పరంగా ఎలా ఉందమ్మా? 80 మార్క్స్. మ్యాథ్స్ పరంగా అయితే కొంచెం హార్డ్ గా ఉంది. మ్యాథ్స్ పరంగా హార్డ్ గా ఉంది. 80 మార్క్స్ ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారా? 80 మార్క్స్ కి అయితే 40. మరి ఫిజిక్స్ ఫిజిక్స్ ఎంత టోప్ అయినా సరే 20 40కి. కెమిస్ట్రీ యావరేజ్ స్టూడెంట్ కూడా కొంచెం చేయగలడు. కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ నాకు ఈ రోజు లేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా. ఇంజనీరింగ్ కదా మీది? క్యూట్. యూనివర్సిటీ సంబంధించి మళ్ళీ ఎంసెట్ కూడా రాస్తారు కదా మీది? ఎంసెట్ కూడా. ఓకే అమ్మా, ఎంసెట్ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజన్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ రాసేస్తున్నారా? క్యూట్ రాస్తున్నారా, ఎంసెట్ రాసారా? క్యూట్ రాస్. క్యూట్ ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది? బాగా ఈజీగానే ఇచ్చారు. ఎంత 150 క్వశ్చన్స్, ఒకదానికి 5 మార్కులే. సో మ్యాథ్స్ ఎలా ఉంది? మ్యాథ్స్ ఈజీగానే. ఫిజిక్స్ కూడా ఈజీ. కెమిస్ట్రీ ఉంటుంది కదా? కెమిస్ట్రీ కూడా ఉంటుందా? సో మీరు ఎంసెట్ కూడా రాస్తారు అన్నమాట. ఎంసెట్ కూడా ఓవరాల్ గా చూసుకుంటే క్యూట్ ఎగ్జామ్ ఎలా ఉంది? క్యూట్ అయితే బాగా ఈజీగానే ఇచ్చారు. బాగా ఈజీగా ఉంది. మళ్ళీ ఎంసెట్ ఇప్పుడు మీది ఎంసెట్ మాది 23rd పడింది. ఓవరాల్ ఈజీ, మోడరేట్ అంటారు, ఈజీ అంటారు, టఫ్ అంటారు? ఈజీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజన్ ఫ్యామిలీ. ఎగ్జామ్ ఉందమ్మా? క్యూట్ రాసారా? క్యూట్ సంబంధించి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 750 అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్స్. మ్యాథ్స్ ఉంటది, ఫిజిక్స్ ఉంటది. మేజర్ సబ్జెక్ట్ ఏది? ఎక్కువ మార్క్స్ ఈక్వల్ గా ఉంటాయి మీకు. సో ఎంసెట్ పరంగా కాదనమాట. ఓకే, అంటే మ్యాథ్స్ బాగుందా, ఫిజిక్స్ బాగుందా? కెమిస్ట్రీ యావరేజ్ గా ఉంటది. అందరూ ఒకేలా పెడతారు కెమిస్ట్రీ అనేది. ఫిజిక్స్ అనేది కొంచెం లోతుగా వెళ్తుంది. మ్యాథ్స్ పర్వాలేదు. పేపర్ ఓవరాల్ గా మీకు ఏది బాగా టఫ్ అనిపించింది? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్? ఫిజిక్స్ లో ఏ చాప్టర్ నుంచి మీకు బాగా దొరికాడు? పేపర్ ఓవరాల్ మోడరేట్ అంటారా, డిఫికల్ట్ అంటారా? మోడరేట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 100. నెగిటివ్ మార్క్స్ ఏముండవు? నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? ఎంత? -1. ఎంసెట్ ఉంటది కదా? ఎంసెట్ ఉంటది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజన్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మే 21న ఎంసెట్ కి సంబంధించి, అదే విధంగా సిఈయూటీకి సంబంధించి 2 ఎగ్జామ్స్ సో రివ్యూ తీసుకోవడం జరిగింది. ఎక్కువగా సిఈయూటీ ఎగ్జామ్ సెంటర్ లో పడింది. సో సిఈయూటీ అంటే ఏంటంటే సో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇప్పుడు మెయిన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే సిఈయూటీ రాస్తారు. ఇదేమొచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి ప్రశ్నకి 5 మార్కులు, 750 మార్క్స్ అనమాట. అదేవిధంగా బయట కాలేజీల్లో కనుక చూసుకుంటే, యూనివర్సిటీ కాకుండా చూసుకుంటే అది 160 క్వశ్చన్స్. అది ఎంసెట్. మ్యాథ్స్ వచ్చేసి 80, ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 160 క్వశ్చన్స్. సో సిఈయూటీ వచ్చేసి 150 క్వశ్చన్స్, 750 మార్క్స్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. మనమైతే రివ్యూ తీసుకోవడం జరిగింది. ఎక్కువగా సిఈయూటీ వాళ్ళు అయితే ఈ రివ్యూలో చెప్పడం జరిగింది. సో పేపర్ చూసుకుంటే ఓవరాల్ గా మోడరేట్ గా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కొంతమంది మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది, ఫిజిక్స్. సో కెమిస్ట్రీ అనేది ఎవరేజ్ స్టూడెంట్ కూడా బాగా చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయడం ఫ్యామిలీ టీవీ. నేను మీ సత్య.